రిటైర్డ్ ఎంప్లాయ్ అప్పుడు ఉన్నప్పుడంతా ఏం చేసినారు? సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకుంటే ఇంటి మీద నిఘా పెట్టినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఆయన గురించి గొప్పగా చెప్పుకోవడమో, ఆయన ఏదో పెద్ద సీల్చి చెండాడతారని చెప్పడమో, ఉన్నప్పుడు ఏమీ చేయలేనోడు ఇప్పుడు వచ్చి ఏదో చెప్తారు చూడు, ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతాను అన్నట్టు చెప్పుకున్నట్టు ఉంది. ఏం చేయగలుగుతారు వీళ్ళంతా? ఈయన ఒక టైపు మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాజకీయాల్లోకి రానివని ఈయన చెప్తాడు. ఇంకొక ఆయన ఎవరు, ఆయన స్పీకర్గా ఉన్నటువంటి ఆయన పోతాడు, ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు, చనిపోలేదు, చనిపోతే బాగుంటుందని చెప్తారు. ఇలాంటి వ్యక్తులంతా దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారంట. వీళ్ళు ఉద్ధరిస్తే మేము చూస్తున్నామంట, దానికి మీరు చెప్తే మేము వినాలంట. ఏం మాట్లాడతాడు ఆయన? ఏంది ఆయన చేసేది? ఏం చేయగలుగుతాడైనా? ఏదో ఒకటి కావాల్సి గల మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయన కక్ష పెట్టుకొని వాళ్ళ మీటింగ్లకు పోయి ఆ కుల మీటింగ్లు పెట్టుకొని ఆ మీటింగ్లు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు, వస్తే ఇట్లుంటుంది అట్లుంటుంది అని ఈయన చెప్తాడు. ఇంకొక ఆయన ఖమ్మం జిల్లాలో మీటింగ్ పెట్టుకొని అంబటి రాంబాబు గారికి చంపడానికి 50 లక్షలు నేను ఇస్తాను పెట్టండి ఆయన